జన్వాడలో ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. నిబంధనల మేరకే అక్కడ నిర్మాణాలు జరిగాయా లేదా అని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకవేళ రూల్స్ కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్టు ఆధారాలు లభిస్తే వెంటనే ఫామ్ హౌస్ ను కూల్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిటీతో పాటు శివార్లోని అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు చెందిన అధికారులు కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన నేలమట్టం చేస్తున్నారు. అందులో భాగంగానే 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన నిర్మాణాలపై హైడ్రా ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ శాఖలకు చెందిన అధికారులు అనుమతులిచ్చారనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్టు సమాచారం. ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా లేకపోతే జీవో నెంబర్ 111ను ఉల్లంఘించారా అనే కోణంలో డీటెయిల్ రిపోర్ట్ను హెచ్ఎండిఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి సేకరిస్తున్నట్టు టాక్. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడితే హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చేస్తారని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సిటీ శివారులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వరుసగా కూల్చేశారు. అలాగే అక్రమ నిర్మాణాలను ఎంకరేజ్ చేస్తున్నాడని కారణంతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైడ్రా అధికారులు కేసులు నమోదు చేశారు. సుమారు 4 ఏళ్ల క్రితం జన్వాడ ఫామ్ హౌస్ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారని మల్కాజ్గిరి ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీవో 111ను అతిక్రమించి స్విమ్మింగ్ పూల్, ఇతర సదుపాయాలతో నిర్మాణాలు జరిగాయని, అలాగే ఉస్మాన్ సాగర్లోని వర్షపు నీరు చేరే సహజ సిద్ధమైన నాలను ఆక్రమించి నిర్మాణాలు జరిగాయని వివరించారు. ఇందుకు సంబంధించి ఫోటోలను కూడా విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను రేవంత్ ఆశ్రయించగా కేటీఆర్తో పాటు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరేశారని రేవంత్పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని ఆయన అప్పీల్గా చేయగా కోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చేస్తారని సోషల్ మీడియా వేదికగా డిస్కషన్ జరుగుతుంది. ఎక్స్లో రేవంత్ సైన్యం తెలంగాణ పేరుతో ఉన్న వేదికగా శనివారం మిత్తితో సహా చెల్లిస్తామంటూ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చబోతున్న హైడ్రా అనే ఫామ్ హౌస్ ఫోటోతో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి కౌంటర్గా కేటీఆర్ అభిమానాలు ఫామ్ హౌస్ కూల్చివేస్తే 1-2 కోట్ల లాస్ అవుతుంది, కానీ తాము 200 కోట్లు లాస్ చేస్తాం, జాగ్రత్త అంటూ డిస్కషన్ జరిగింది. దీనికి కొనసాగింపుగా చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సిటీ శివార్లోని రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్కి చెందిన ఫామ్ హౌస్లపై హైడ్రా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు ఫిర్యాదులున్నాయి. ఓ మాజీ మంత్రికి చెందిన కాలేజీ నిర్మాణాలు, బీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజీ బిల్డింగ్స్ కూడా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సమయం, సందర్భం చూసుకొని ఒక్కొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.